నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మాఘ అమావాస్యను పురస్కరించుకొని ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం వేకువజాము నుంచే పుణ్య స్నానాలు అమ్మవారి దర్శనం ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ధి కలిగించాలన్న మాజీ ఎమ్మెల్యే చేగుంట మండలం కర్ణంపల్లి రేణుకా ఇల్లమ్మను దర్శించుకున్న పద్మా దేవేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు విద్యార్థులకు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రాచకొండ సిపి ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న సుధీర్ బాబు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన డిఈ శ్రీనివాస్ రెడ్డి చెరువుల్లో బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు తప్పవని హెచ్చరిక సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య రోజు 300 నుంచి 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఆర్యవైశ్య అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజు 300 నుండి 400 మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముడిపడిగా ధనలక్ష్మి శేఖర్, కుక్కటపు కొండల్, గుబ్బా శ్రీనివాసరావు, వల్లాల వెంకటేశం, పోతిగంటి శ్రీనివాస్, అమర రాము, గుడాల వీరభద్రయ్య, సానిక కృష్ణమూర్తి, చిగుళ్లపల్లి వెంకటేశం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. अन्नपूर्ण देवी की जय बोलो वासवी माता की अन्नपूर्णा देवी की राम राम इधर रावाले ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత దేవాలయానికి మాఘ అమావాస్యను పురస్కరించుకుని బుధవారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత దేవాలయానికి మాఘ అమావాస్యను పురస్కరించుకుని బుధవారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఈ రోజు స్నానాలు ఆచరిస్తే మంచిదని భక్తుల విశ్వాసం సందర్భంగా ఇక్కడికి ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో ఏర్పాట్లు చేశారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు వేశారు. ఆలయ పరిసరాల్లోని నదీపాయల్లో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించడానికి మొత్తం 3 జలస్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా క్యూ లైన్ల కోసం నీడ కోసం టెంట్లు వేశారు. ఇటీవల సింగూరు జలాశయం నుంచి 0.35 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటితో వరదుర్గ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్న కుమార్ 221 మంది సిబ్బంది 4 క్యూఆర్టీ బృందాలతో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అమ్మ
అమ్మవారి మంచి బుద్ధి జ్ఞానం కలిగించే విధంగా చూడాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నంపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం 25వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవానికి వారు హాజరయ్యారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ధి జ్ఞానం కలిగించే విధంగా చూడాలని చాలా మంది రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నంపల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటేయులు హాజరై అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ధి జ్ఞానం కలిగించాలని, రాష్ట్రంలో రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అమ్మవారి కృపా కటాక్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజ్రెడ్డి, మల్లేశం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన మరి మాఘమాస మరి ఎల్లమ్మ తల్లికి వార్షికోత్సవం ఇదే రోజు జరుపుకోవడం, మరి దానికి చేసిన మా మెదక్ మాజీ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మా గౌరవ జెడ్పీటీసీ ముదాం సింగ్ గారు, మరి మిగతా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, మరి అన్ని గ్రామాల నుంచి చేసిన మరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి చేసిన భక్తులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇది అతి పవిత్రమైన దినోత్సవం. మరి అన్ని నదులు మరి అంతటా కూడా ఎక్కడైతే నదుల పక్కన ఉన్న దేవాలయాలు ఏదైతే ఉన్నాయో మరి అక్కడ స్నానం చేసి పుణ్యక్షేత్రాలలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకొని ఈరోజు ఒక పొద్దు ఉపవాసం కూడా ఉంటుంది. మరి ఏది ఏమైనా ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతోటి ఉండి మంచి పాడి పంటలు ఇక్కడ అంతా సంతోషంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ మరి వచ్చిన భక్తులందరికీ కూడా మరి పేరు పేరున మరి నమస్కారాలు. తెలంగాణలో అత్యంత వైభవంగా ఈరోజు మాఘమ అమావాస్య జాతర జరుగుతూ ఉన్నది. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి సంవత్సరం మాఘమాస రోజు మరి ఇక్కడ చాలామంది కూడా నది స్నానాలు చేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఈరోజు ఏడుపాయల్లో ఘనంగా మాఘ అమావాస్య జాతర జరుగుతూ ఉంది. అదేవిధంగా కర్నాల్పల్లిలో ఎల్లమ్మ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున జాతరకు చాలామంది భక్తులు విచ్చేశారు. చాలామంది కూడా మరి మాఘ అమావాస్య రోజు ఈరోజు ఎల్లమ్మను దర్శించుకొని పూజలు భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు జాతర జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారిని మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నారో వారందరూ కూడా మంచి బుద్ధిని కలిగించే విధంగా, అమ్మవారి జ్ఞానం కలిగించే విధంగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి ఇక్కట్లు లేకుండా వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పరిపాలన కొనసాగించే విధంగా అమ్మవారి వాళ్ళకు జ్ఞానం కలిగించాలని కోరుకోవడం జరిగింది. మరి మాఘ అమావాస్య జాతర రోజు చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి మరి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో చాలా రోడ్ల మీద కూడా చాలా రద్దీగా ఉంటుంది. జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించాలి. నెమ్మదిగా అందరికీ అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు, విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి అంకుషాపూర్లోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ సిపి సుధీర్ బాబు జ్యోతి వెలిగించి రోడ్డు సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో యువత విద్యార్థులు అధికంగా ఉంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులకు వాహన డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించుటకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలల్లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, మన కుటుంబం గురించి ఆలోచిస్తూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని విద్యార్థులను డ్రైవర్లను ఉద్దేశించి సిపి సుధీర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏసీఈ కళాశాల విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లు, గతంలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఈ మంత్ 1 జాన్ నుంచి స్టార్ట్ చేసింది. ఇక్కడ ఈరోజు స్టూడెంట్స్ని, ఆటో డ్రైవర్స్ని, లారీ డ్రైవర్స్ని పిలిచి ఒక అవేర్నెస్ క్యాంప్ చేశాం. ఎలా రోడ్ సేఫ్టీ, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఎలా రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, ఇంతవరకు రోడ్ యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయినారు, ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది, ప్రపంచ యుద్ధాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.1 బిలియన్ పీపుల్ చనిపోయారు 2 ప్రపంచ యుద్ధాల్లో అని ఉంటే, రోడ్ యాక్సిడెంట్లోనే 1.19 బిలియన్ పీపుల్ చనిపోయారు. అంటే మోర్ దెన్ వరల్డ్ వార్స్లో కన్నా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయారు. అంతేకాకుండా ఆల్ డిసీజెస్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదర్ కంట్రీస్లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. మేము మా లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో జనాలు చనిపోతున్నారు. ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది, కక్ష ఉంటుంది, రిటాలియేషన్ ఉండొచ్చు, దానివల్ల చేస్తుంది. రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోవడం మూలంగా చనిపోతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ, ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ, పార్కింగ్ సరిగ్గా చేయకపోవడం కానీ ఇట్లా ఉన్న వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం. కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థినులు రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి. డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి, వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి. దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్పీడ్ డ్రైవింగ్ అని, రెక్లెస్ డ్రైవింగ్ ఉండరని వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళతో ప్రమాణం చేయడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక్కరోజే కాదు, ఒక నెలనే కాదు, ఈ మెసేజ్ని క్యారీ చేయాలనేది మేము కోరుతున్నాం. మేము 12% రోడ్ యాక్సిడెంట్స్ మన కమిషనరేట్లో లాస్ట్ ఇయర్కు చూసుకుంటే తగ్గించాం. బట్ అది మాకు అంతకన్నా సంతోషం. అసలు ఇంకా చాలా తగ్గిస్తే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ రోడ్ యాక్సిడెంట్ జరగాలి. ఒక్కరు కూడా రోడ్ యాక్సిడెంట్లో అకారణంగా చనిపోవద్దు, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల చనిపోవద్దు అనేది మా ఉద్యమం. దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి. కేవలం పోలీసు అధికారులు లేకుంటే కొంత ఔత్సాహికులు, మన ఆర్కేసి ఈ ద్వారా చాలా సహకరించింది మాకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్. వాళ్ళ సహకారంతో, వాళ్ళ పార్టిసిపేషన్తో, విద్యార్థుల పార్టిసిపేషన్తో, కాలేజీ మేనేజ్మెంట్ పార్టిసిపేషన్తో, ప్రిన్సిపల్ గారు, వాళ్ళ విద్యార్థులు అందరూ డిఫరెంట్ కాలేజెస్ కూడా వచ్చారు. దానివల్ల ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఈ తర్వాత మేము ఇటువంటి వయలేషన్ చేయమని చెప్పారు. వాళ్ళంతా మీరు చూస్తున్న పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి మేము ఒక ప్లేట్ చేయడంతో పాటు వాళ్ళందరూ ఈ మీరు చెప్పినవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాలంటరీగా వాళ్ళు సపోర్ట్ సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో విల్ సస్టైన్ ఇట్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మా అధికారులందరూ, మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేమందరం ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఆర్కేసి అండ్ అదర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ తరఫున మేము ఇటువంటి ఇంకా అవేర్నెస్ కంటిన్యూ చేస్తాం క్యాంపెయిన్స్. థ్యాంక్ యూ. చేస్తాము. అంటే అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ వైడర్ రోడ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనము ఎన్రోల్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెన్ కూడా పెడతాం. తప్పకుండా ప్రాసెస్ లో ఉన్నాం. రాజధానుల పైన ఎక్కడ చూసినా కూడా నాణ్యత లేని హెల్మెట్లు అమ్ముతున్నారు. నాణ్యత లేని హెల్మెట్స్ ఉండడం మూలంగా హెల్మెట్ ఉన్నా కానీ యాక్సిడెంట్ లో ప్రమాదం జరిగినది చాలా మనం చూసాము. కాబట్టి మేము ఇప్పటి నుంచి నాణ్యత లేని హెల్మెట్స్ పైన మేము కేసు పెట్టడం, అంటే వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా ఈ మఫ్లర్స్, సైలెన్సర్స్ రిమూవ్ చేసి చాలా హై సౌండ్తో బైక్ రైడ్ చేయడం మూలంగా చాలా మంది పెద్దవాళ్ళు ఇబ్బంది అవుతుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో. కాబట్టి పక్కన బైక్ నడిపించే వాళ్ళకి కూడా
కష్టంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మేము ఒక 800 వరకు ఉన్న వెహికల్స్ సీజ్ చేయడం, వాళ్ళ వాట్ యు కాల్ ద ఎక్విప్మెంట్ రిమూవ్ చేయడం జరిగింది. వీ విల్ ఆల్సో గో ఫర్ దట్ బిగ్ క్యాంపెయిన్ సో దట్ అట్లా స్పీడీ డ్రైవింగ్తో పాటు ఎక్కువ నాయిస్ ఉండేటువంటివి ఉండకుండా చూస్తాం. ఆల్రెడీ మేము బ్లాక్ ఫిల్మ్స్ కూడా తీసేస్తున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కంటిన్యూస్గా ఎవ్రీడే చేస్తున్నాం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద ఏరియా, ఆ ఏరియాలో స్పెసిఫిక్ జంక్షన్లో స్పెసిఫిక్ ఏరియాలో ఎటువంటి వయోలేషన్స్ ఉన్నాయో మేము స్టడీ చేసి ఆ వయోలేషన్స్ జరగకుండా మేము శ్రద్ధ తీసుకుంటాం. మార్కెట్ పెట్టారు సార్, పండ్ల మార్కెట్లో ఉప్పల్ నల్లచెరు నుంచి దాదాపు భువనగిరి వరకు ఎక్కడ చూసి కూడా పండ్లు అమ్ముతున్నారు. మేము వీటి మొత్తం రోడ్ల పైన ఉన్నటువంటి ఏవైతే అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటన్నింటినీ మేము కంటిన్యూస్ గా క్లియర్ చేస్తాం. ట్రాఫిక్ అనేది ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో, ఒకరోజు చేస్తే మళ్ళీ మనము నెక్స్ట్ డే రావచ్చు. కాబట్టి మేము రోజు మానిటర్ చేస్తాం. ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్లో మా అధికారులతో మాట్లాడినప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలని చూస్తాం. మీరు చూసే ఉన్నారు, ఇప్పుడు ఈసారి సంక్రాంతి పండగప్పుడు ఎప్పుడూ పెద్ద రహదారి పైన చాలా ట్రాఫిక్ నిలబడి ఉండేది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వరంగల్ రూట్ వెళ్ళే వాళ్ళు కానీ. ఇప్పుడు ఈసారి ఏం ప్రాబ్లం లేకుండా నీట్గా స్మూత్గా వెళ్ళి, మీరే చాలా మీడియా కూడా దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తారు. సో అటువంటిది పబ్లిక్తో పార్టిసిపేట్ చేస్తూ మేము ఇష్యూస్ స్టడీ చేసి ఆ లోకల్ ప్రాబ్లం ఏంటి, దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలని చూస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేస్తాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు డిఈ శ్రీనివాస్ రెడ్డి. ఏదైనా చెరువులో FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించడంతో పాటు వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఈ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని కొన్ని పరిశ్రమలు FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎవరైనా చెరువులలో FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించడంతో పాటు వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, చెరువుకు సంబంధించిన శిఖం భూములలో ఎవరైనా కబ్జాకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు మనము శంకరపేట మండలంలో ఈ FTL బఫర్ జోన్లో ఉన్న కంపెనీలకు కొన్ని నోటీసులు ఇవ్వబడినవి. FTL బఫర్లలో ఎవరు ఉన్నా కానీ, ఏ స్ట్రక్చర్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ తీసేపించేసి ఎట్లుందో అట్లా చెరువులను కాపాడే గురించి కొందరికి కంపెనీలకు నోటీస్ ఇచ్చాము. ఈ పేపర్ డెక్కర్ వాళ్ళకి ఇచ్చాము నోటీసు. ఇంకోటి చెరువు అంబాజీపేట చెరువు ఉంది కదా, స్నాక్ కంపెనీకి ఒకటి ఇచ్చాము. ఇంకోటి కాజాపూర్ దగ్గర కావేరీ వాళ్ళకి ఒకటి ఇచ్చాము. FTL మొన్న కూడా ఫిక్స్ చేసినాము. FTLs అద్దురాలు ఇట్లన్నీ ఫిక్స్ చేసాము. ఇంకోటి ఎదురుగా కూడా కుంట ఉంది, మన ఏం కుంట అదే ఆ కుంట గురించి FTL సర్వే శిఖం కూడా ఫిక్స్ చేసి బోర్డు కూడా నాటించాము రెవెన్యూ వాళ్ళతోటి. ఎదురుగా ఆఫీస్కి అదంపేట చివరిలో ఇది మన పేపర్ డెక్కర్ పేపర్ కంపెనీలో ఆల్రెడీ అది ఫీడర్ ఛానల్ ఉంది అని చెప్పి ఇచ్చాము. వాళ్ళు ఇంకా రాలేదు, నోటీస్ NOC తీసుకోమని చెప్పాము. వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలేదు. ఫీడర్ ఛానల్ అంటే వాళ్ళ దాంట్లోనే ఉంది, అది ఇప్పుడు 2014 ముందే ఉండే. దానికి కూడా మేము అది నోటీస్ ఇచ్చాము, రెస్పాండ్ కామని చెప్పి. ఏ పరిశ్రమ సార్ అది? MSN కంపెనీ. దాన్ని కూడా ఇచ్చాము. ఫీడర్ ఛానల్ ఉంది దాంట్లో, దాన్ని కూడా బఫర్ అవన్నీ తీసుకోవాలని చెప్పి అది అప్పుడెప్పుడో చేశారు. దాన్ని కూడా ఇచ్చాము మేము. ఇవన్నీ ఏంటంటే చెరువులు, ఇంకోటి ఏంటంటే ఈ చెరువుల చుట్టూ ల్యాండ్స్ కొనుక్కొని ఈ శంకరపేట మండలంలో మనకు ఆ చెరువు పోవడానికి దారి కూడా లేకుండా అవుతుంది. అది కూడా ఒకటి మేజర్ ఇష్యూ అవుతుంది. ఈ దృష్టికి మా పై ఆఫీసర్లకు కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్దామని అనుకుంటున్నాం. పాతయ్యి కాబట్టి మనకు గైడ్లైన్స్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు మన కాలువ పోయేదానికి బఫర్స్ ఎంత ఉందో దాన్ని ఫిక్స్ చేసి వాళ్ళ ల్యాండ్ నుంచి తీసేసి అక్కడ ఏం జరగకుండా చేస్తాం. ఏదైనా పోయినా కానీ చూసుకుంటట్టు ఉంటుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన దానికి ఇప్పుడు మేము ఏం చేయడానికి లేదు, మాకేం గైడ్లైన్స్ రాలేదు దాని ప్రకారం. ఇప్పుడు జరిగింది కాబట్టి దానికి మేము ఎట్లా ఉండాలి అనేది మేము నోటీస్ ఇస్తున్నాం, ఎట్లా చేసి ఇప్పుడు రూల్స్ ప్రకారం. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అంతా, మనకి ఇప్పుడు ఏం చేయరాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మాకు అబ్జర్వ్ చేస్తే ఇన్స్పెక్షన్ చేస్తే అట్లా వచ్చినాయి కాబట్టి దాని ప్రకారం మేము చేస్తాం. మేదక్ జిల్లా నార్సింగి మండలంలోని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30, 31వ తేదీలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ నెల 30-31వ రోజు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కళాశాల నార్సింగిలో మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రేపు పర్యావరణ విద్య లేదా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ 9 గంటల నుంచి 1 గంటల వరకు 30వ తేదీ నాడు ఉంది. 31st రోజు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ 9 నుంచి 1 వరకు ఉంది. ఫస్ట్ రోజు ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ 9 నుంచి 1 గంటల వరకు ఉంది. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జిల్లా డిఐఓ ఆఫీస్ వాళ్ళు కంప్లీట్ చేశారు. మెటీరియల్స్ అన్ని రిసీవ్ చేసుకున్నాం. ఈ ఫీ పెయిడ్ చేసిన అందరు విద్యార్థులు కళాశాలకు వచ్చి ఎగ్జామ్స్ రాయాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ రాయని పక్షంలో మెమోలో ఫెయిల్ అని వస్తుంది. కాబట్టి దీన్ని అందరు విద్యార్థులు పాల్గొని ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన చినశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. నిన్న చినశంకరంపేట మండలం గజనెల్లపల్లి గ్రామానికి చెందిన మంత్రతి రాములు సోమవారం రాత్రి సంగైపల్లి గ్రామ శివారులోని మూలమల్పు వద్ద ఆటో ఎలక్ట్రికల్ బైక్ ఢీకొని గాయాలు కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు రాత్రి చనిపోయినట్లు చినశంకరంపేట ఎస్ఐ నారాయణ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన చినశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామానికి చెందిన మున్రాత్రి రాములు సోమవారం రాత్రి సంగాయిపల్లి గ్రామ శివారులో మూలవల్పు వద్ద ఆటో ఎలక్ట్రానిక్ ఓలా బైక్ ఢీకొని గాయాలు కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు రాత్రి చనిపోయినట్లు చినశంకరంపేట ఎస్ఐ నారాయణ తెలిపారు. రాములు కూతురు బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. ఆటో మరియు ఒక స్కూటీ యాక్సిడెంట్ కావడం వల్ల ఆటోలో కూర్చున్న వ్యక్తి ముండ్రతి రాములు ఆటోని కింద పడి తలకు తీవ్రమైన గాయం కావడం వల్ల అతను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినారు. చికిత్స పొందుతూ అతను నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో మరణించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కూతురు ముండ్రతి బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు మృతదేహం పోస్ట్మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం. వేకువజాము నుంచే పుణ్య స్నానాలు, అమ్మవారి దర్శనం. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ధి కలిగించాలన్న మాజీ ఎమ్మెల్యే. చేగుంట మండలం కర్ణంపల్లి రేణుకా ఇల్లమ్మను దర్శించుకున్న పద్మా దేవేందర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు, విద్యార్థులకు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రాచకొండ సిపి. ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న సుధీర్ బాబు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన డిఈ శ్రీనివాస్ రెడ్డి. చెరువుల్లో బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు తప్పవని హెచ్చరిక.